రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా తిరుపతికి సంబంధించినటువంటి ఇష్యూ మనందరికీ తెలుసు. గోశాలలో గోవుల మరణానికి సంబంధించి వైసీపీ దాని మీద తీవ్ర రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 18వ తారీఖున తిరుపతిలో గోశాలల పరిశీలన కోసం ప్రత్యేకంగా వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే దీని మీద ఇప్పటికే టీడీపీకి సంబంధించిన వాటి నాయకులు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు పదే పదే అవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పి తిప్పికొడుతున్నా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏవైతే లేవనెత్తినటువంటి అంశాలు, ఎక్కువ శాతం గోవులు మరణిస్తున్నాయి, అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పాలక మండలి ఇవన్నీ కూడా దాచి పెడుతుంది అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం. దీని మీద వెంటనే టీటీడీకి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కూడా ఫేక్ న్యూస్, ఫేక్ ఫొటోస్తో ఆయన ప్రచారం చేస్తున్నారు అని చెప్పినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గోవులకు సంబంధించినటువంటి రక్షణ కోసం ఇప్పుడున్నటువంటి పాలక మండలి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి, అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాజీ టీటీడీ పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు ఎన్ని గోవులు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్వయంగా పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ గారే వెళుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అన్నా లెజినోవా గారు కూడా, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు కూడా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి అటు అన్నదానానికి సంబంధించినటువంటి డొనేషన్ కూడా ఇచ్చి అక్కడ తన భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 18వ తారీఖు గోవులకి సంబంధించినటువంటి గోశాలల పరిశీలనతో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా కానీ ఈ పర్యటన అంతా కూడా ఆసక్తికరంగా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే పదే పదే కూటమి ప్రభుత్వం పైన, టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారాల పైన అసత్య ప్రచారాలు చేస్తుంది అని చెప్పి కూటమి చాలా బలంగానే చెబుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా చాలా బలమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడతో ఆపాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగితేనే బాగుంటుందని భావించినట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో కూడా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వేదికగానే వారాహి డిక్లరేషన్ సంబంధించినటువంటి వారాహి సభ మీద కూడా ఆయన ప్రసంగించటం, అటు అందరి హిందువులందరినీ కూడా ఒకసారి తట్టి లేపినటువంటి పరిస్థితి అయితే గతంలో కనిపించింది. అదే తరహాలో ఇంకా ముదురుతున్నటువంటి ఈ వివాదానికి, గోశాలలకు సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి ఇష్యూగా దీన్ని మనం చూడాలి. అంటే తిరుపతి ప్రతిష్టకు ఇది ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చెబితేనే వీళ్ళ నోళ్లు మూత పడతాయి అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. ఇలాంటి నిర్ణయానికి వచ్చారని కూడా అనుకోవచ్చు. ఈ పర్యటన చాలా రాజకీయంగా అటు సనాతన ధర్మానికి రెండు విధాలుగా కూడా, అటు దేనికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బందికి కలగకుండా సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో గోవులకు రక్షణగా అక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఇంకా మున్ముందు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఎలాంటివి ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది అనేది కూడా సలహాలు, సూచనలతో పాటు టీటీడీ పాలక మండలికి ఒక భరోసాగా కూడా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నేనున్నాను సనాతన ధర్మానికి అని చెప్పి ఒక యోధుడులాగా ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే సనాతన ధర్మం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి ఈ టైంలో అక్కడ ఇంకా ఎలాంటివి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లుని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి అనేక హిందువులపైన దాడులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
అలాగే ఈ టైంలో వారాహి డిక్లరైజేషన్ కూడా ఎక్కువ దాని మీద కూడా చాలామంది ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు దాని ఆవశ్యకత ఎంతో ఉంది, ఇప్పుడు ఈ టైంలో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చాలామంది కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని మీద కూడా ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి ఈ నెల 18వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో చాలా విషయాలు చర్చకు వచ్చేటువంటి పరిశీలనకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఎవరెవరికి చురకలు అంటిస్తారు, ఎవరెవరికి ఆయన వార్నింగ్ ఇస్తారు అనేది కూడా రేపు 18వ తారీఖు మనం చూడబోతున్నాం. ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం రెగ్యులర్గా ఫాలో అవుదాం.